ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అంట. సో ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 స్మార్ట్ ఫోన్ ఏదైతుందో దీనికి కొత్త వేరియంట్ అయితే వచ్చింది అనమాట బై. సో ఇక్కడ 8GB RAM 128GB స్టోర్ వేరియంట్ అయితే కొత్త వేరియంట్ అయితే వచ్చింది. సో ఒకవేళ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ మీరు కొత్త వేరియంట్ పర్చేస్ చేసుకోవాలన్నా అంటే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రైస్ కొంచెం స్లైడింగ్ ఇంక్రీజ్ అయింది. ఐ థింక్ 8,000 ఇంక్రీజ్ అయినది. అండ్ February 8th ఫ్లిప్కార్ట్ నుంచి మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఏఐ సో మొత్తం కూడా ఏఐ మయం అయిపోయినట్టుంది. ఎందుకంటే అమెజాన్ వాళ్ళు కూడా ఏఐలో పడ్డారు. సో అమెజాన్ వాళ్ళది రూపస్ అని కొత్తగా ఏఐ అయితే బయటపడ్డది, స్పాట్ అయింది అనుకోవచ్చు. సో ఇది ఏంటంటే షాపింగ్ లో మీకు ఏఐ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో షాపింగ్ లో తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇది బీటాలో ఉంది. అది కూడా రీజనల్ స్పెసిఫిక్ ఉంది, అంటే యుఎస్ మట్టుకే ఉందన్నమాట ఈ ఏఐ. సో కొన్ని పిక్చర్స్ అవైతే ఏమంటారు బయటపడ్డాయి. దీని ప్రకారం చూసుకుంటే మాత్రమే కొంచెం బెటర్ బెనిఫిట్స్ అయితే అనేసి అంటారు. సో మొబైల్ యాప్లనే పనిచేస్తుంది అనేసి కూడా కొందరు. సో మార్కెట్లోకి వచ్చినాక ఇంకొంచెం పాలిష్ అయినాక సపరేట్ ఇంకో అప్డేట్ వీడియో అయితే తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళది 12 Pro అండ్ 12 Pro ప్లస్ స్మార్ట్ ఫోన్స్ రెండు కూడా ఉన్నాయి కదా. అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోలేకపోతే ఇట్లా ఇప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫిక్ అయిన ఎందుకు మంచి వీడియోస్ అయితే చేసినవి మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట 2 అప్డేట్స్ వచ్చినాయి. ఏంటంటే OnePlus వాళ్ళే OnePlus Buds 3 అండ్ ఆల్సో Realme 12R 2 స్మార్ట్ ఫోన్స్ కూడా అఫీషియల్ గా సేల్స్ స్టార్ట్ అయిపోయినవి. ఒకవేళ ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవాలంటే వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. అఫీషియల్ రియల్మీ OnePlus వాళ్ళ వెబ్సైట్ నుంచి మీరు వెళ్ళి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా పర్లేదు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ ఎందుకు కొంచెం చేసిన అవి కూడా చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము క్రూషల్ నుంచి అనమాట. సో క్రూషల్ వాళ్ళు T705 M.2 అయితే తీసుకొచ్చాను. సో ఇది Gen 5 M.2 అనమాట. సో M.2 అంటే ఏం లేదు, కింద పొడుగుంటుంది, మదర్ బోర్డ్ లో పెట్టేసి స్టోరేజ్ అనమాట. సో ఇక్కడ దీని యొక్క స్పీడ్ చూసుకుంటే 14.5 GB/s స్పీడ్స్ అనేసి అయితే 4 TB దాకా కెపాసిటీ ఉందనేసి అయితే అంటారు. సో ఇక ఇంత పెద్ద హార్డ్ డ్రైవ్లు కానీ లేకపోతే ఇంత స్క్వేర్ షేప్లు ఉన్న SSDలు కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం, డైరెక్ట్ మదర్ బోర్డ్ పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే బెటర్ స్పీడ్స్ వస్తున్నాయి, కానీ ఆల్సో ప్రైస్ కూడా అంతే ఉంటుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏం చేసినట్టు క్రూషల్ వాళ్ళు 2 వేరియంట్ తీసుకొచ్చారు. సో నార్మల్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వేరియంట్ ఉంది. అండ్ దీనిలో లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ కూడా ఉందన్నమాట, వైట్ కలర్ది. సో చాలా బాగుంది. హీట్ సింక్ తో పాటు కూడా వస్తుంది అనమాట. మనం సపరేట్గా కంగారవాల్సిన అవసరం లేదు. అది హీట్ సింక్ అనేసి అక్కడ కూడా టెన్షన్ ఏం లేదనమాట. సో ఇక్కడ 5 years దాకా కూడా దీనికి వారంటీ అయితే వస్తుంది. సో ఇది ప్రెసెంట్ ఇండియాలో అయితే అవైలబుల్ లేదని నాకు అప్డేట్ వచ్చింది. సో ఇండియాలో అప్డేట్ కానీ అఫీషియల్గా సేల్స్ అవడానికి సపరేట్ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఒక అప్డేట్ అవి. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళకి రీసెంట్గానే 8000 సిరీస్ ప్రాసెసర్ అయితే రిలీజ్ అయినాయి కదా. సో మన వాళ్ళు ఏం చేసినట్టు దాన్ని కూడా వదలలేరు, దాని మీద కూడా ఒక క్లాకింగ్ స్టార్ట్ చేసి ఇక్కడ ఏం చేశారంటే DDR5 మదర్ బోర్డ్ ర్యామ్స్ ఉన్నాయి కదా, DDR5 సపరేట్ మదర్ బోర్డ్ దాని ర్యామ్ ఉంటుంది కదా, ఆ ర్యామ్ ఫ్రీక్వెన్సీ పెంచేసాను 10,600కి పెంచి పడేసారు అన్నమాట. సో అంతగానో ఓవర్ క్లాకింగ్ చేశారు. సో యాక్చువల్లీ ఇక్కడ మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం ROG Crosshair X670E మదర్ బోర్డ్ అన్నమాట. డ్యూయల్ ఛానల్ మెమరీ DDR5 మెమరీతో పాటు వచ్చింది. AM5 సాకెట్ మీద అనమాట, లేటెస్ట్ సాకెట్ కాబట్టి AM5 సాకెట్. అండ్ ఇది ఇంకొక వేరియంట్ కూడా చూసుకుంటే మాత్రం Ryzen 7 8700G, దాని తర్వాత ROG B650 మదర్ బోర్డ్తో పాటు వచ్చింది అనమాట. సో ఇది కూడా ఓవర్ క్లాకింగ్ చేసి, సో రెండింటి మీద కూడా ఓవర్ క్లాకింగ్ చేసారు. మన వాళ్ళు అయితే ఆగుతలేరు డైరెక్ట్ మరి ఘోరంగా పెట్టేసారు. సో ఇక్కడ యాక్చువల్లీ G.Skill ర్యామ్స్ అనమాట ఇక్కడ యాక్చువల్ యూజ్ చేసింది. G.Skill Z5 మెమరీ. అండ్ ఇక్కడ 78 MHz ట్రాన్స్ఫర్ స్పీడ్స్తో పాటు స్మూత్గా ఉండేది. దాన్ని మనం ఓవర్ క్లాక్ చేసేసి 1600 mAh తీసుకొచ్చారు అన్నమాట 1.4 voltsకి. సో ఇక్కడ నేను కొంచెం టెక్నికల్గా వెళ్ళిపోయినా సో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. సో సింపుల్గా ఏం లేదు, ఇక్కడ ఇండికేటెడ్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది కదా. సో దానివల్ల IGP ఇంకా బెటర్ స్మూత్గా పర్ఫార్మెన్స్ అయితే బెటర్ FPS వస్తుంది అయితే సింపుల్ పాయింట్ అనమాట, అంతే. సో ఒక ముక్క చెప్పుకోవాలంటే ఓవర్ క్లాకింగ్ చేసిండు అనుకోవచ్చు.
డీటెయిల్గా చెప్పుకోవాలండి. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో డిజ్నీ వాళ్ళ సేల్ అయితే నడుస్తుంది అనమాట. సో దీంట్లో టాయ్ స్టోరీ 3 అనే ఒక గేమ్ ఉంది, 220 రూపీస్కి ఉంది. సో 13-12 సంవత్సరాల కింద వచ్చిన గేమ్ కొనుక్కోవాలన్నా ఎందుకు అవసరం అవే అంటారు. కానీ ఇది నాస్టాల్జియా అనుకోవచ్చు భయ్. ఒకవేళ గిట్లా మీరు ఆ టాయ్ స్టోరీ 3 ఫ్యాన్స్ ఉంటే ఇట్లా బజ్ లైట్ఇయర్ అట్లా క్యారెక్టర్స్ ఫ్యాన్స్ ఉంటే చైల్డ్హుడ్ లా ఫీల్ కావాలంటే, లేకపోతే ఇంకా చిన్నపిల్లలు చిన్నగా డీసెంట్ గేమ్ కావాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట భయ్. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెద్ద గేమ్ అవసరం కూడా లేదు, ఇంకా 10 years బ్యాక్ కాబట్టి. ఇప్పుడు ఒక 3 years బ్యాక్ ఏదైనా మంచి సిస్టమ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. వద్దని చెప్పానా అంటే పెద్ద గేమ్ లేదు, ర్యామ్ కూడా షాక్ అవుతారు. దీనికి 1 GB ర్యామే కావాలా, 128 MB DirectX 9 కావాలా. ప్రజెంట్ మనకి DirectX 12 నడుస్తుంది, DirectX 9 కావాలి. దీనికి 6 GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంటెల్ పెంటియం కానీ లేకపోతే ఈక్వలెంట్ అంటే డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉంటే సరిపోతుంది అనేది అంటారు అన్నమాట. సో మంచిగా స్మూత్గా రన్ అయిపోతుంది అండ్ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇది అన్నమాట. సో ఇవి ఇవాళ ఉన్న టెక్నిక్ గేమర్స్ అప్డేట్. మీకు ఎలా అనిపించింది ఎప్పుడు కింద కామెంట్ చేయండి. వీడియో కదా చదివించారు వాళ్ళందరి టైం నెక్స్ట్ అలా కలుసుకుందాం.